నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చేస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు డియర్ ఫ్రెండ్స్ Realme Pad MINI సో మినీ ఇస్ పవర్ఫుల్ సో గైస్ మనకి Realme కంపెనీ అయితే రీసెంట్గా వాళ్ళ యొక్క Realme Padని అయితే లాంచ్ చేయడం జరిగింది సో వీళ్ళైతే మనకి ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్ మీద నియర్లీ ఇన్స్టెంట్గా 3000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు దీని యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసరికి మే 2న సో ఒకసారి మనం దీన్ని కొనొచ్చా లేదా అని డిస్కస్ చేద్దాం సో ముందుగా మనం దీని యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి డిస్కస్ చేయాలి సో నాకైతే బాగా నచ్చింది అనుకోవచ్చు ఈ యొక్క బిల్ట్ క్వాలిటీలో వీళ్ళైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మ్యాక్సిమం సో ఈ యొక్క Realme Pad యొక్క ఫుల్ బాడీ చూసుకుంటే మనకి కంప్లీట్లీ అల్యూమినియం మెగ్నీషియం అయితే యూజ్ చేయడం జరిగింది ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ మెటల్ బాడీ అని మనం చెప్పుకోవచ్చు గొప్పకుని మనకి ట్యాబ్ కింద పడినా సరే అంత త్వరగా ఏమి బ్రేక్ అవ్వదు డ్యూరబిలిటీ మనకి లాంగ్ టైం అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది అండ్ దీని యొక్క థిక్నెస్ లెవెల్ చూస్తే మనం జస్ట్ 7.6 mm థిక్నెస్ లెవెల్ సో ట్యాబ్ అనేది మనకి ప్రతి స్లిమ్ ఉంటుంది దీని వెయిట్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళైతే బాగా చేస్తారని చెప్పుకోవచ్చు నియర్లీ 372 గ్రామ్స్ వెయిట్ మేనేజ్మెంట్ పెద్ద హెవీ ఫీల్ కూడా ఉండదు మీరు ఒక ట్యాబ్ని ఎప్పుడు క్యారీ చేస్తున్నప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు అండ్ ఫైనల్గా వీళ్ళైతే మనకి బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు బట్ కాకపోతే డిస్ప్లే వైజ్ చూసుకుంటే మాత్రం వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారేమో అనిపిస్తుంది మనకి డిస్ప్లే సైజ్ కూడా 8.7 ఇంచెస్ ఇది మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే చాలా మంది ఫుల్ హెచ్డి అనుకుంటున్నారు కాదు హెచ్డి ప్లస్ మనకి ఏదైతే 720 ఉంటుందో హెచ్డిలో సో దానికి కొద్దిగా అప్స్కేల్ అని చెప్పుకోవచ్చు రిజల్యూషన్ బట్ ఇది మనకి ఫుల్ హెచ్డి ఇచ్చుంటే బాగుండేది వీళ్ళు మాత్రం జస్ట్ ఇక్కడ హెచ్డి ప్లస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అదేవిధంగా మనకి స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే నియర్లీ 84.5% సో మనకి ఆ యొక్క ట్యాబ్కి టాప్ సైడ్ నా బాటంలో బెజిల్స్ అనేవి కొంచెం పెద్దగానే కనబడతాయి అండ్ ఇంక ఓవరాల్గా మనకి డిస్ప్లే టైప్ చూసుకుంటే వీళ్ళైతే మనకి జస్ట్ ఎల్సిడి అని ప్రొవైడ్ చేశారు ఈజ్ నథింగ్ బట్ టిఎఫ్టి ప్యానల్ సో ఇక్కడ కూడా మనకి ఐపీఎస్ ఇచ్చుంటే బాగుండేది బట్ వీళ్ళు మాత్రం టీఎఫ్టీ ప్యానల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో గాయస్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్ నేను అనుకున్నాను యాక్చువల్లీ ఈ యొక్క ట్యాబ్ని లాంచ్ చేసేటప్పుడు మోస్ట్లీ మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అది కానీ మిస్ అయితే మీడియాటెక్ యూస్ చేస్తారేమో అనుకున్నాను బట్ వీళ్ళైతే మనకి యూనిసెక్ ప్రాసెసర్ యూస్ చేయడం జరిగింది యూనిసెక్ అనేది ఒక చైనీస్ బేస్డ్ కంపెనీ ఇది వాళ్ళు కూడా మనకైతే సెమీ కండక్టర్స్ తయారు చేస్తూ ఉంటారు ఇది మనకి న్యూ ప్రాసెసర్ అనుకోవచ్చు దీని మీద నేను డెడికేటెడ్ వీడియో వెరీ సూన్ ప్రొవైడ్ చేస్తాను సరే ఏదైనా సరే ఈ యొక్క Realme Padలో యూనిసెక్ టైగర్ 616 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది మనకి 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ దీని టోటల్గా మనకైతే అక్టోకో ప్రాసెసర్ 8 కోర్స్ ఉంటాయి 4 కోర్స్ వచ్చేసరికి పవర్ఫుల్ కోర్స్ అనుకోవచ్చు అండ్ రిమైనింగ్ 4 కోర్స్ వచ్చేసరికి పవర్ ఎఫిషియన్సీ ఐ మీన్ మనం లిటిల్ బిట్ టాస్క్లు చేస్తున్నప్పుడు ఆ లో పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే వర్క్ అవుతూ ఉంటాయి మీరు కొద్దిగా గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా హెవీ డిమాండింగ్ టాస్క్లు ఏమైనా రన్ చేస్తున్నప్పుడు పవర్ఫుల్ కోర్స్ యూజ్ అవుతూ ఉంటాయి యూజువల్లీ అది కామనే మనకి ప్రైమరీ క్లాక్ చూసుకుంటే 2 GHz అండ్ దీని యొక్క ఆర్మ్ కార్టెక్స్ A75 అయితే యూజ్ చేయడం జరిగింది జీపీ వచ్చేసరికి Adreno 57 జీపీ వాడారు బట్ ఈ యొక్క ప్రాసెసర్ మనకి డే టు డే యూసేజ్కి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గేమింగ్కి లైట్ వెయిట్ మల్టీ టాస్కింగ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది మీరైతే ఆన్లైన్ క్లాసెస్కి లేదా వెబ్ బ్రౌజింగ్ మూవీస్ చూస్తానికి అటువంటి వాటికి అయితే ఖచ్చితంగా మీరైతే పికప్ చేసుకోవచ్చు ఇదే Unisoc T616 ప్రాసెసర్ మనం స్నాప్డ్రాగన్తో కంపేర్ చేయాలంటే మనకి స్నాప్డ్రాగన్లో 665 ప్రాసెసర్ ఉంటుంది సో దాంతో అయితే ఈ యొక్క ప్రాసెసర్ అనేది ఇంచుమించు పోటీ పడిద్ది డిఫరెన్స్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది బ్యాటరీ డిపార్ట్మెంట్ యూజువల్లీ మనకి ప్యాడ్ అనగానే బిగ్ సైజ్ బ్యాటరీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం చాలామంది ప్యాడ్లు ఎక్కువగా జర్నీస్ చేస్తున్నప్పుడు మూవీస్ చూస్తూ ఉంటారు ఒక బిగ్ సైజ్ స్క్రీన్లో దీంట్లో అయితే మనకి నియర్లీ 6400 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి బాక్స్లోనే 18 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో గైస్ మనకి ఈ యొక్క ట్యాబ్ ద్వారా మీరు అయితే రివర్స్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మీ యొక్క ఐఓటీ డివైజెస్ కానివ్వండి లేదా ఎమర్జెన్సీ టైంలో మీ యొక్క మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా సరే ఈ యొక్క ట్యాబ్ అనేది మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకా ఫైనల్గా దీంట్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఏమైనా పిక్స్ తీసుకోవాలంటే అటువంటి వాటికి హెల్ప్ఫుల్ అయ్యిద్ది అండ్ ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క ఫ్రంట్ క్యామ్ మనకి స్కైప్ బిజినెస్ కాల్స్ కానివ్వండి లేదా ఇప్పుడు మనకి కోవిడ్ కారణంగా చాలామంది ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి సో అటువంటి వాటికి అయితే మనకి ఈ యొక్క 5 మెగాపిక్సెల్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఆడియో డిపార్ట్మెంట్లో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బాటంలో అండ్ టాప్ సైడ్న మనకైతే స్పీకర్స్ ఉంటాయి సో యూజువల్లీ మనకి సౌండ్ అనేది 2 స్పీకర్స్ ఉంది కాబట్టి స్టీరియో సెటప్ ప్రతి లౌడే ఉంటుంది డ్యూయల్ మైక్రోఫోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది ఇంకొక
గొప్ప విషయం అనుకోవచ్చు. ఐ మీన్ మనకి స్కైప్ కాల్స్ చెప్పాను కదా ఆన్లైన్ క్లాసెస్కి, అటువంటి టైంలో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ బెటర్ అవుట్పుట్ ఉండటానికి అయితే హెల్ప్ఫుల్ అయింది. డే ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం చూసుకుంటే కనెక్టివిటీ డిపార్ట్మెంట్. ఈ యొక్క ట్యాబ్లో మీరు అయితే 4G సిమ్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. LTE సపోర్ట్ 4G నెట్వర్క్ సంబంధించింది. లేదు నాకు వైఫై కావాలంటే మన ఇష్టం. వైఫై కంపాక్టబిలిటీ కూడా అయితే ఉంది ఈ యొక్క ట్యాబ్లో. అండ్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.0 GPS అయితే ఎనేబుల్ చేశారు. Type-C పోర్ట్ 3.5mm జాక్ కూడా అయితే ఈ యొక్క ట్యాబ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గాయస్, ఒకటి గమనించండి, మనకి స్లిమ్ స్లాట్ ట్రే ఉంటుంది కదా, మీరు కావాలి అనుకుంటే ఒక మైక్రో SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ యొక్క మైక్రో SD కార్డ్ మనకి నియర్లీ 1 TB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఈ యొక్క ట్యాబ్లోనే ఇంటర్నల్గా 64 GB వరకు అయితే స్టోరేజ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ స్లాట్ వచ్చేసరికి మీరు సిమ్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు, 4Gకి సంబంధించిన LTE నెట్వర్క్ సిమ్ కార్డ్. అండ్ ఫైనల్లీ డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ట్యాబ్లో మనకి అయితే ఫింగర్ ప్రింట్ రీడర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా అఫ్ కోర్స్ మనకి UI వచ్చేసరికి Realme UI అండ్ Android 11తో ఈ యొక్క ట్యాబ్ని అయితే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అండ్ ఫైనల్లీ డియర్ ఫ్రెండ్స్, దీని యొక్క ప్రైసెస్ చెక్ చేద్దాం. మీరు కానీ 4G వేరియంట్లో ట్యాబ్ పర్చేస్ చేయాలంటే 3GB ర్యామ్ విత్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైసెస్ సరికి నియర్లీ 13,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. లేదు నాకు 4G అక్కర్లేదు, జస్ట్ వైఫై సపోర్ట్ చేస్తే సరిపోయిద్ది అనుకుంటే 3GB విత్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఒక ప్రైసెస్ సరికి నియర్లీ 11,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా, కొంటే మీరు నా యొక్క పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు కావాలనుకుంటే జస్ట్ వైఫై ఎనేబుల్డ్ ఉన్న ట్యాబ్, ఐ మీన్ వైఫై ఎనేబుల్ ఉన్న ట్యాబ్ని పర్చేస్ చేయండి. అది కూడా 3/32GB ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు మైక్రో SD కార్డ్ యూజ్ చేసుకొని ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఎక్స్పెండబిలిటీ చేసుకోవచ్చు. మీకు కానీ మీ ఇంట్లో పిల్లలకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ యొక్క ట్యాబ్ సరిపోయింది. ఎక్కువ మనీ పెట్టద్దు. చెప్పాను కదా, 3,000 రూపీస్ మీరు డిస్కౌంట్ తీసుకుంటేనే, ఐ మీన్ క్లెయిమ్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క ట్యాబ్ అనేది వర్త్ అయ్యిద్ది. మనం పెట్టిన మనీకి యూస్ఫుల్ అని నా ఒక పర్సనల్ ఒపీనియన్. ఏదైనా సరే ఒకసారి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇంకా ఫైనల్గా ఈ యొక్క ట్యాబ్ మనకి 2 డిఫరెంట్ కలర్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది, గ్రే కలర్ అండ్ ద బ్లాక్ కలర్. సో డియర్ ఫ్రెండ్స్, ఇంక మీరు ట్యాబ్ని పర్చేస్ చేద్దాం డిసైడ్ అయిపోతే మాత్రం ICICI కార్డ్, ఐ మీన్ నెట్ బ్యాంకింగ్ ఖచ్చితంగా మీకు దగ్గర లేకపోయినా సరే మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీలో కానీ ఉండింది, ఖచ్చితంగా ట్రై చేసి 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అమెజాన్లో నేను పర్చేస్ చేస్తుంది కింద డిస్క్రిప్షన్లో నా అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు పర్చేస్ చేస్తే నాకు అది హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ లాట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.